ఛా, నేనింతే, నా బతుకు ఇంతే, అస్సలు మారదు. నా జీవితంలో ఇలా కష్టాలు పడుతూనే ఉండాలి. నా పిల్లలున్నారు, దేనికి పనికిరారు. నా భర్త ఉన్నా లేనట్టే. ఛా! ఏంటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎవరినో తిడుతున్నట్టున్నావు. ఎవరినో ఎందుకు తిడతాను? వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? నా గురించి, నా బతుకు గురించి తిట్టుకుంటున్నాను. నా జీవితం ఇంకా ఎప్పటికీ మారదు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నువ్వు వింటానంటే ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను. హా, కథనా? సరేలే, చెప్పండి. అదొక్కటే తక్కువైంది నాకు. సరే, నీలాగే ఒక ఆడమనిషి తన పరిస్థితిని బట్టి తనను తాను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్తుంది. నా బతుకింతే, ఇంకా మారదు, నా పిల్లలింతే, నా భర్త ఇంతే అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఏడుస్తూ వెళ్తుంది. అప్పుడే ఆ దారిలో తనకు దేవుడు ప్రత్యక్షమై